పోలీస్ దుర్వినియోగంపై ఇప్పుడు ఒకవేళ కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే ఏదైనా చర్య తీసుకోవాలంటే ఎలా ఇవ్వాలంటారు? ఒకవేళ కనుక పోలీస్ ఏదైనా మీతో మిస్బిహేవ్ చేసిండ్రు అనుకోండి, ఇమీడియట్గా వెళ్ళి మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్లో వేయొచ్చు. అంటే మీ రైట్స్ అనేది ఏది వాయిలేట్ అయినా కూడా, అంటే మీ ఫండమెంటల్ రైట్స్లో ఇది కూడా ఒకటి వస్తుంది. ఏంటంటే ఆర్టికల్ 21 ప్రకారం ఏంటంటే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. లిబర్టీ అంటే మీకు అసలు మీ మీద కేసే లేదు, ఏం లేదు, ఊరికే తీసుకెళ్ళేసి మిమ్మల్ని అరెస్ట్ అనేది చేశారు. అలాంటప్పుడు మీరు వెళ్ళి మానవ హక్కుల కమిషన్లో వెళ్ళి మీరు చేస్తే మానవ హక్కుల కమిషన్ మీకు ఆర్డర్స్ ఇస్తుంది. ఈవెన్ వాళ్ళకి మందలిస్తుంది, పిలిచి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి. లేకపోతే వాళ్ళ సీనియర్స్తో కంప్లైంట్ ఇచ్చినా కూడా, ఇట్లాంటి ఏది కూడా మీరు చేసినా కూడా మీకు అది యూజ్ అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు మామూలు జనాలపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తుంటారు. ఇప్పుడు పోలీస్ తప్పులపై కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చా? యాక్చువల్లీ ఎఫ్ఐఆర్ అనేది పోలీసుల వాళ్ళ మీద చేయలేదు. ఎఫ్ఐఆర్ అనేది ఓన్లీ కామన్ పబ్లిక్ కోసమే. బట్ పోలీసుల మీద మీరు కంప్లైంట్ పెడితే మాత్రం యాక్చువల్లీ ఎఫ్ఐఆర్ చేయొచ్చు. ఎఫ్ఐఆర్ ఎట్లా చేయాలి అనుకుంటే, ఎట్లా అంటే వెళ్ళి వాళ్ళ సీనియర్స్ని, ఇప్పుడు సపోజ్ ఒక కానిస్టేబుల్ తప్పు చేసింది అనుకోండి, వాళ్ళ సీనియర్ అంటే ఆయన మీద ఉన్న వాళ్ళ సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయాలి. సో యూజువల్గా ఏంటంటే జనరల్లీ పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయరండి. అంటే మీరు ఎవరైనా పోలీస్ తప్పులు చేశారనుకోండి, తప్పులు చేసినప్పుడు నేను వెళ్ళి ఆ పోలీస్ మీద కంప్లైంట్ పెడతా అంటే ఏ పోలీస్ స్టేషన్ తీసుకుంటారు? జనరల్ వాళ్ళ మధ్యలో యూనిటీ ఉంటుంది. మా పోలీసుల మీద మీరు ఎఫ్ఐఆర్ చేయించడం, మీరు కేసు పెట్టడం ఏంటంటారు. సో మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ అనేది ఉంటే, మీరు పెట్టిన కంప్లైంట్ ప్రకారం మీకు ప్రాపర్ మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది అంటే మీరు వెళ్ళి వాళ్ళ సీనియర్స్ ఆఫీషియల్స్ మీద కంప్లైంట్ పెట్టడం, లేకపోతే ఇది కాకుండా పోతే అది అక్కడ మీకు కనుక ఎలాంటి అంటే మీకు జరగాల్సిన జస్టిస్ జరగకపోతే మాత్రం హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళొచ్చు. హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళొచ్చు, కోర్టుకి మీరు వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ కూడా పెట్టొచ్చు. సో ఇట్లాంటి ఏ చేసినా కూడా మీకు జరగాల్సిన న్యాయం జరుగుతుంది. బట్ యూజువల్ ఏంటంటే పోలీసులు సహకరించారు. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ బాధితులు ఉన్నారనుకోండి, ఆ బాధితులకి నష్టపరిహారం వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు పెట్టిన కేసు వల్ల మీ టైం ఇప్పుడు మనం చాలా మటుకు వింటూ ఉంటాం, కొన్ని మూవీస్ కూడా చూసుంటాం. ఎట్లా అంటే అసలు వాళ్ళ మీద కేసు ఉండదు, ఏముండదు, ఒక అమ్మాయికి తీసుకొచ్చి వాడి మీద ఊరికే ఏం లేని కేసు వాడి మీద బలి చేసి వాడి మీద ఆ సెక్షన్స్ అన్ని మోపి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారనుకోండి, ఆ తర్వాత దానివల్ల టైం వేస్ట్ అవ్వడము, అంటే జైల్లో ఉండడము, ఆర్ మీ మీద కంప్లైంట్ పెట్టినప్పుడు మీ మీద డిఫమేషన్ అయింది, అంటే మీరు పెట్టిన కంప్లైంట్ అసలు మీరు చేయలేదు, బట్ మీరు డిఫేమ్ అయ్యారు, అంటే మీ రెప్యుటేషన్ ఖరాబ్ అయింది, మీ పరువు అయింది దానివల్ల అంటే కూడా మీరు వీటన్నిటి కూడా మీరు కోర్టుకి వెళ్ళి కంపెన్సేషన్ అడిగితే కంపెన్సేషన్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో పోలీసులు కస్టడీ, ఇందాక మీరు అన్నట్లు 3rd డిగ్రీ అట్లాంటివి చేస్తూ ఉంటారు, ప్రయోగిస్తుంటారు జనాల మీద. సో ఇఫ్ ఇన్ కేస్ అలా కస్టడీలో హింసిస్తే పోలీసులకు శిక్ష పడే అవకాశం ఉందా? శిక్ష ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయండి, అందులో ఇప్పుడు మనం టెర్రరిస్ట్ అటాక్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సో వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి వాళ్ళని 3rd డిగ్రీ టార్చర్ ఎందుకు పెడతారు? వాళ్ళతో నిజాలు కక్కించాలి. ఎందుకంటే ఆ టెర్రరిస్ట్ అటాక్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అంటే పొలిటికల్గా ఇన్వాల్వ్డా, లేకపోతే బయట కంట్రీస్ ఏమైనా హెల్ప్ చేస్తున్నా, అందులో ఏ ముఠాలు అందులో ఉన్నారు అని చెప్పడానికి 3rd డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళతో నిజాలనే చెప్పిస్తారు. అది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. బట్ ఇక్కడ కూడా అంటే ఏంటంటే ఒకవేళ అంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి వాళ్ళతో నిజాలు చెప్పించినప్పుడు ఒక లిమిట్ ఉంటుంది. సో ఆ లిమిట్ వరకు వాళ్ళు చేస్తే పర్లేదు. బట్ అసలు తప్పే లేదు, ఎగ్జాంపుల్ ఎన్కౌంటర్స్ అనుకోండి, వాళ్ళ తప్పే లేదు, ఊరికే తీసుకెళ్ళి ఫేక్ ఎన్కౌంటర్స్, సో అలాంటివి చేయడము, లేకపోతే ఏమంటారు కస్టడీ ఉన్నప్పుడు వాళ్ళని చాలా విపరీతమైన టార్చర్ పెట్టడము, అంటే అవసరం లేకున్నా అక్కడ అసలు అఫెన్సెస్ లేవు, ఏం లేదు, బట్ వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం, వాళ్ళ అవసరం కోసం ఏదన్నా అలాంటివి చేసినా కూడా, సో ఇలాంటి ఏది కూడా మిస్యూజ్ ఆఫ్ వాళ్ళ పవర్ చేస్తే కనుక మీరు వెళ్ళి హ్యూమన్ రైట్స్ కమిషన్లో వెయ్యొచ్చు. ఓకే, అండ్ వాళ్ళ సీనియర్స్ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు పోలీసులు దుర్వినియోగానికి పాల్పడ్డారు అని అనుకోండి, వాళ్ళకి సంబంధించినటువంటి సెక్షన్స్, ఐపీసీ సెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఐపీసీ పక్క పెడితే ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ వచ్చింది కాబట్టి సెక్షన్స్ 197, 198, 120 Clause 2, 222 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. ఏంటంటే అంటే వీళ్ళు కనుక వీళ్ళ డ్యూటీ ప్రాపర్గా చేయకపోతే ఈ సెక్షన్స్ కింద వాళ్ళ మీద కేసు అనేది ఫైల్ చేయొచ్చు. అసలు ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి? ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటంటే మామూలుగా ఇప్పుడు చెప్తున్నాను కదా, సపోజ్గా ఒక పర్సన్ అసలు తప్పు చేయలేదు, అంటే ఎలాంటి తప్పు చేయలేదు, బట్ తీసుకెళ్ళి అతన్ని డీటైన్ చేశారు. ఆ పర్సన్ డీటైన్ చేసి కొన్ని రోజుల తరబడి అనవసరంగా, అంటే ఒక కేసు పేరుతోని వాళ్ళు మేబీ చెప్పలేము,
ఎవరైనా పొలిటీషియన్ డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారేమో, వాళ్ళ అరెస్ట్ వల్ల ఎవరికన్నా యూజ్ ఉన్న వాళ్ళు వీళ్ళకి బ్రైబ్ చేసి అంటే లంచాలు ఇచ్చి పోలీసుల వాళ్ళకి లంచాలు ఇచ్చి వాళ్ళని డిటైన్ చేపిస్తే వాళ్ళని తీసుకెళ్ళి రోజుల తరబడి వాళ్ళు ఎక్కడున్నారో తెలియకుండా ఏ జైల్లో కూడా పెట్టిన లేకుండా తెలియకుండా అట్లా జరిగిన కేసెస్ చాలా ఉన్నాయి. సో దానికోసం ఏంటంటే ప్రివెంటివ్ డిటెన్షన్ లా అనేది ఒకటి ఉంది. ఏంటంటే ఈ డిటెన్షన్స్ ఇల్లీగల్ అన్లాఫుల్ అని చెప్పడానికి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది వచ్చింది. సో కొన్ని సందర్భాల్లో దీన్ని దుర్వినియోగం చేస్తారని కూడా విన్నాను, ఇది వాస్తవమని? దుర్వినియోగం చేస్తారు అంటే చాలా కేసెస్లో మనం చూస్తే హిస్టరీలో చాలా మటుకు దుర్వినియోగం అయింది, మిస్యూజ్ అనేది అయింది కదా. సో ఇలాంటివి చాలా బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మన మూవీస్లో కూడా ఎన్నో చూసి ఉంటాం ఇట్లాంటివి జరిగినవి. సో ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ మెయిన్ ఇట్లాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికే ఉంది. సో ఒకవేళ దీనికి సంబంధించిన బాధితులు ఎవరైనా ఉన్నారు అని అనుకోండి, వాళ్ళు మీడియాని సంప్రదించవచ్చు? మీడియాని ఖచ్చితంగా సంప్రదించవచ్చు, ఎందుకంటే ఇక్కడ పోలీసుల వాళ్ళకి అగెన్స్ట్కి వెళ్ళడం పాసిబుల్ కాదు. చాలా మటుకు ఏంటంటే అంటే వాళ్ళని ఎదుర్కోవడం అనేది ఒక కామన్ పీపుల్కి చాలా కష్టం, ఎందుకంటే పోలీస్ వాళ్ళు మనం వెళ్ళేది వాళ్ళ దగ్గర ప్రొటెక్షన్ అడగడానికి, బట్ వాళ్ళే మనకి ఉల్టా అంటే మనని అనవసరమైన వాటికి ఇట్లా ఇరికిస్తూ కేసులలో అనవసరం పెడుతూ ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా. సో అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం హ్యూమన్ రైట్స్ కమిషన్కి అట్లా వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతాయి, చాలా జరగవని కాదు, ఖచ్చితంగా జరుగుతాయి. అంటే ఇలాంటి సందర్భాల్లో కోర్టు సుమోటోగా ఈ కేసులు అనేవి తీసుకుంటారా? ఒకవేళ ఎగ్జాంపుల్ అంటే టీవీ మీడియా ట్రయల్ అవుతుంది, ఇప్పుడు మీరు అన్నట్టు మీడియాలో కానీ మీడియాకి వెళ్తా కూడా ఏంటంటే లీగాలిటీ అనేది పాటించాలి ఖచ్చితంగా, అది ఫాలో అవ్వాలి. నేను మీడియాకి వెళ్తున్నా నా ఇష్టం వచ్చినట్టు చేస్తానట్టు ఉండొద్దు, ఖచ్చితంగా మీడియాకి వెళ్తానంటే ఒక లీగల్ ప్రొసీజర్ అనేది ఫాలో కావాలి, ఇల్లీగల్ పనులు ఏమి చేయొద్దు. సో ఎవరైనా పర్సన్ ఇట్లాంటి ఏదైనా మిస్యూజ్ ఆఫ్ పోలీస్ డ్యూటీ అయిందనుకోండి, ఏం చేస్తారు, వెళ్ళి మీడియాని అడగవచ్చు. సో మీడియా కనుక హెల్ప్ చేస్తే ఈయన టీవీలో చూపించడము అలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఒకవేళ పాపులర్ అయింది ఏదైనా కేసు, సపోజ్ పాపులర్ అయింది, పబ్లిక్ టాక్ అయిపోయింది, సో పబ్లిక్ గుడ్ కోసం ఏంటంటే సో మోటో కోర్ట్స్ కేసు టేకప్ చేయొచ్చు. చాలా కేసెస్ అట్లా టేకప్ చేసినవి కూడా ఉన్నాయి కోర్ట్స్. సో చాలా సందర్భాల్లో ఏవైనా సంఘటన జరిగినప్పుడు వీడియో రూపంలో దాన్ని చిత్రీకరిస్తుంటారు. సో ఈ వీడియో సాక్ష్యం అనేది చట్టపరంగా మనకు అమల్లోకి వస్తుందంటారు? వస్తుంది. ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే మనం వీడియోస్ కూడా అంటే ఎవిడెన్స్ ఎప్పుడు మామూలుగా యూజువల్గా ఏంటంటే డాక్యుమెంట్స్ అట్లా ఉండేది, బట్ 2000 ఐటీ యాక్ట్ ప్రకారం ఏంటంటే అమెండ్మెంట్ అనేది జరిగింది. సో ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైజెస్తో తీసే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏవైనా కూడా ఎవిడెన్స్ లాగా కోర్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో కోర్ట్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మీరు వీడియోస్ అనేది తీయొచ్చు. ఒకవేళ పోలీస్ ఏమన్నా మీతోని మిస్బిహేవ్ చేయడము, లేదా రూడ్గా బిహేవ్ చేయడము, లేదా మీరు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఏదైనా చేయడం అలాంటివి చేస్తే మీరు ఇమీడియట్గా ఫోన్ తీసుకొని మీరు క్యాప్చర్ చేయొచ్చు, ఆ వీడియో అనేది తీసి పెట్టుకోవచ్చు. ఫ్యూచర్లో అది ఎవిడెన్స్ లాగా పనికి వస్తుంది. బట్ వెళ్ళి నేను లోపల ఇన్వెస్టిగేషన్ అవుతుంది, ఇంటరాగేషన్ అవుతుంది, నేను పోలీసు వాళ్ళు మాట్లాడుతుంటే నేను వీడియో తీస్తా అంటే మాత్రం కుదరదు. బట్ బయట పబ్లిక్ ప్లేసెస్లో అంటే అఫీషియల్గా చేసేది ఏదైనా వీడియో తీయచ్చు, అఫీషియల్ పనులు ఏదైనా వీడియో తీయచ్చు. బట్ అన్అఫీషియల్గా అంటే వాళ్ళ డ్యూటీని డిస్టర్బ్ చేసే విధంగా ఒకవేళ అబ్స్ట్రాక్ట్ చేసే విధంగా ఉంటే మాత్రం ఆ వీడియోస్ పనికిరావు, దాన్ని తీయలేము అలా వీడియోస్. అంటే కొన్ని సందర్భాల్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, కొన్ని పోలీస్ స్టేషన్స్లో ఎలా ఉంటుందంటే బాధితుల మీదే పోలీసులు రివర్స్లో వాళ్ళ మీద అరవడం కానీ లేకపోతే బూతులు మాట్లాడడం కానీ కొన్ని అసభ్యకర ప్రవర్తన చేయడం కానీ జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో పోలీస్ స్టేషన్కి వన్స్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత బాధితులు ఇక్కడ ఎవరైతే ఇతరుల మీద కేసు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ బాధితులు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ఫోన్స్ కానీ వాళ్ళ దగ్గర ఇంకేమైనా ఉన్నా కూడా వీళ్ళు పోలీసులు తీసేసుకుంటారు. ఆ తీసుకున్న తర్వాత వీళ్ళు అసభ్యకర పదజాలం కానీ లేకపోతే అసభ్యకర ప్రవర్తన కానీ చేసే అవకాశం ఉంది, నేను చూశాను ప్రత్యేకంగా. సో ఇలాంటి వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బేసికల్లీ మనము ఎవరి మీదైనా ఒక అలిగేషన్ పెట్టాలి, ఇప్పుడు పోలీసులే కానీ ఎవరైనా సరే ఇట్లా చేసి రోజు చెప్పడానికి నోటితో ఓరల్గా ఒక్కటే మనం చెప్తే సరిపోదు, అది కామన్ థింగ్. ఇప్పుడు ఎవరి మీదైనా సరే కంప్లైంట్ పెట్టేటప్పుడు ఏంటంటే కంప్లైంట్ మనం పెడతాం, బట్ కంప్లైంట్ పెట్టిన తర్వాత ఆ కంప్లైంట్ ఎన్ని రోజుల వరకు సర్వైవ్ అవుతుంది, ఆ కంప్లైంట్ ఎంత నించుంటున్నది అనేది క్వశ్చన్. సో కంప్లైంట్ ఎప్పుడు నించుంటే చెప్పండి, ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉండాల్సిందేగా. సో ఎవిడెన్స్ అనేది ప్రాపర్గా ఉంటే ఏ కేసుని నుంచి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పోలీస్ వాళ్ళకి చట్టం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య, వాళ్ళకి ప్రతిదీ తెలిసి ఉంటుంది. వాళ్ళకి తెలుసు ఇట్లా రాగానే ఫోన్లతో వీడియో చేస్తారు, రికార్డ్ చేస్తారు, అవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు రాగానే ఫోన్స్ అవన్నీ క్యాప్చర్ చేస్తారు, పార్ట్ ఆఫ్ డ్యూటీ.
ఎట్లా అంటే కొంతమందిని అరెస్ట్ చేయగానే ఫోన్స్ ఒకవేళ వాళ్ళు యూజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు పోలీసులు ఇమీడియట్గా ఫోన్స్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు దాంతో ఏమైనా చేయొచ్చు, ఎవిడెన్స్ని ఏమైనా ట్యాంపర్ చేయొచ్చు, విట్నెస్లు ఏమైనా బెదిరియొచ్చు, ఇలాంటి కేసెస్లో ప్రాబ్లం చేస్తారు, కేసు అనేది ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు పోలీసులు మేబీ మొబైల్స్ అనేది తీసుకుంటారు. బట్ చిన్న చిన్న కేసెస్కి మీరు ఎగ్జాంపుల్ ఇచ్చిన దాని ప్రకారం మనమే కంప్లైంట్ పెట్టడానికి వెళ్తే వాళ్ళు ఉల్టా మననే అంటే అబ్యూస్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మీకు అట్లాంటి ఒకవేళ అలాంటిది ఏమి జరిగితే మాత్రం మీరు అక్కడి నుంచి వాపస్ వచ్చేసి ఒక అడ్వకేట్ని తీసుకొని వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు రూల్స్ అనేది వాళ్ళకెంత తెలుసో అడ్వకేట్స్కి అంతే తెలుస్తుంది. సో యూజువల్గా చిన్న చిన్న కేసెస్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఓకే, కామన్, కంప్లైంట్ పెట్టండి అదంతా కాదు. బట్ మీ దగ్గర మీకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది అండ్ మీకు లీగల్గా మీకు ఏం ఐడియా లేదు, మీకు అసలు నాలెడ్జ్ లేదు, ఎలాంటి అవేర్నెస్ లేదు అన్నప్పుడు ఒక అడ్వకేట్ని కలిసి అడ్వకేట్ హెల్ప్ తీసుకొని వెళ్ళి కంప్లైంట్ పెట్టడం బెటర్. ఓకే, ఒకవేళ పోలీసులపై ఆర్టీఐ వేసుకోవచ్చా? వేయచ్చు. ఇప్పుడు ఆర్టీఐ ఎక్కడ పనికొస్తుంది అంటే సపోజ్ ఒక కేసు వేశారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, తీసుకెళ్తూ ఉంటే ఏంటంటే తీసుకెళ్ళిపోయినారు, ఆల్రెడీ తీసుకెళ్ళిపోయిన తర్వాత మీకు తెలియట్లా, మీకు అసలు అడుగుతున్నారు ఏ బేసిస్ మీద నన్ను అరెస్ట్ చేసిండ్రు, అంటే అసలు ఏ అఫెన్సెస్ మీద అరెస్ట్ చేసిండ్రు అనేది క్వశ్చన్ అడిగితే అసలు నీకు ఎందుకు చెప్పాలి, మేము చెప్పాము అని అంటూ ఉంటారు. చాలా సందర్భాలు ఏంటంటే మేము చెప్తారు, కొన్ని సందర్భాలు చెప్పరు. ఒకవేళ కనుక మీ ఏ అఫెన్సెస్ మీకు ఏ సెక్షన్స్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు అసలు డీటెయిల్స్ అనేది మీకు ఏమి చెప్పనప్పుడు మీరు ఆర్టీఐ కింద అడగొచ్చు. అసలు నన్ను ఆర్టీఐ ఏంది, రైట్ టు ఇన్ఫర్మేషన్, అంటే మీకు ఆ రైట్ ఉంది ఇన్ఫర్మేషన్ తీసుకుని మీ గురించి అట్లీస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేసేటప్పుడు దేనికోసం అరెస్ట్ చేసిండ్రు అనేది మీకు తెలుసుకునే 100% మీకు రైట్స్ ఉన్నాయి. సో ఆర్టీఐ కింద ఆ డీటెయిల్స్ అనేది మీరు తీసుకోవచ్చు. ఏ పోలీస్ స్టేషన్లో కనుక మిమ్మల్ని అరెస్ట్ చేస్తారో ఆ పోలీస్ స్టేషన్లో మీరు ఆర్టీఐ వేసి మీరే ఎవరైతే అరెస్ట్ చేస్తారో మీరే ఒక లెటర్ అనేది రాసి ఒకటి సంతకం పెట్టి వాళ్ళకి ఇచ్చి దేని కింద నన్ను అరెస్ట్ చేసానని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఓకే, ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి, సీసీ కెమెరాల ఫుటేజ్ని ఉపయోగించుకోవచ్చా? ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్క సీసీటీవీ కెమెరా ఫుటేజ్ యాక్సెస్ మొత్తం కూడా పోలీస్ వాళ్ళకే ఉంటుంది. అదేంటంటే దాంట్లో చాలా కాన్ఫిడెన్షియల్ ఉంటుంది, సెక్యూరిటీకి సంబంధించిన విషయం కాబట్టి యాక్సెస్ మామూలుగా మీకు నాకు ఎవరికో జనరల్ పబ్లిక్ ఉండదు, ఖచ్చితంగా ఓన్లీ పోలీస్ వాళ్ళకే ఉంటుంది. వాళ్ళకు ఒక సర్వర్ రూమ్ ఉంటుంది, దానికి సంబంధించిన ఒక సిస్టమ్ ఉంటాయి, సర్వర్స్ ఉంటాయి. సో అందులో అన్నీ కూడా క్యాప్చర్ అవుతాయి. ఒకవేళ ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి కస్టోడియల్ డెత్ అయింది అంటే కస్టడీలో ఉన్న ఒక పర్సన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అరెస్ట్ తీసుకుపోయి జైల్లో పెట్టినప్పుడు లాకప్లో పెట్టినప్పుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకా అది ఎలా చనిపోయిండు, ఎవరు చంపారు, లేదా సూసైడ్ చేసుకున్నాడా అని విచారణ జరిగినప్పుడు కోర్టు ఆర్డర్ చేస్తుంది. అప్పుడు సీసీటీవీ ఫుటేజ్ అనేది పనికొస్తుంది. అంటే పోలీసులు ఖచ్చితంగా తీసుకెళ్ళి వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేయాల్సిందే. సో ఆ సీసీటీవీ ఫుటేజ్ అనేది ఎవరికైనా అవసరం పడుతుంది కావాలి అనుకున్నప్పుడు ఒకటే ఒక వే ఏంటంటే కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవడం. బికాస్ ఆ కేసుకి ఈ సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా అవసరము అన్నప్పుడు కోర్టు కన్విన్స్ అయితే, కోర్టు ఒప్పుకుంటే కోర్టు ఆర్డర్స్ ఇస్తుంది. ఈ పలానా డేట్ రోజు ఈ టైంలో ఈ వీడియో ఈ ప్లేస్ దగ్గర ఈ జ్యూరిస్డిక్షన్ ఈ పోలీస్ స్టేషన్లో వీడియో అనేది అవసరం అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు పోలీసులు ఇవ్వాల్సిందే. అప్పుడు వాళ్ళు డినై చేయలేరు. సో మీరు వెళ్ళి ఏదో నాకు కావాలంటే మాత్రం వాళ్ళు ఇవ్వరు. ఓకే, మనతో పాటు మాట్లాడేందుకు ఒక కాలర్ అయితే ఉన్నారు, కుమార్ గారు తిరుపతి నుంచి. కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ రీసెంట్ గా నాకు ఈ యాక్టర్ సమ్ ప్రమోషన్స్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో. ఓకే, దాన్ని చూసి వీళ్ళు ప్రమోట్ చేశారు కదా అని జెన్యూన్ అనుకొని వాళ్ళు ప్రమోట్ చేయండి దాన్ని నమ్మి స్టాక్స్ అకౌంట్ క్రియేట్ చేసి మేము మీ అమౌంట్ ని డబుల్ చేస్తాము అని వేరే అకౌంట్ ని ప్రమోట్ చేశారు. ఆ అకౌంట్ ని మేము వాళ్ళు చెప్పినట్టు 16,000 ఏమో నాది శాలరీ అమౌంట్ వేసేసాను పార్ట్ టైం గా వచ్చిందండి. అది ఓకే, చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అప్పటికే నేను ఆన్లైన్ లో సైబర్ కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళేమో 10,000 హోల్ లో ఉండాలి అన్నారు. మళ్ళీ అట్లా కాకుండా మళ్ళీ వేరే పోలీస్ స్టేషన్ పోయి మీరు కంప్లైంట్ రాయాలి అన్నారు. కంప్లైంట్ రాశాను. కంప్లైంట్ రాసిన తర్వాత కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇది నేను అదే మొత్తం డీటెయిల్ కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ రాసి ఇచ్చాను పోలీస్ స్టేషన్ లో, అయినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు.
వాళ్ళని అడిగితే సైబర్ కంప్లైంట్కి పోండి అంటారు. సైబర్ కంప్లైంట్ ఇచ్చేసి అన్నీ వచ్చిన తర్వాత ఈడ అడిగితే మాకు తెలియదు వాళ్ళకే పంపించండి అంటారు. ఓకే. యూజువల్గా ఇది ఎప్పుడు జరిగిందండి? ఇన్సిడెంట్ ఎప్పుడైంది? లాస్ట్ ఇయర్ మేడం. లాస్ట్ ఇయరా? కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? వెంటనే ఇచ్చారా? కంప్లైంట్ వెంటనే ఇచ్చాను మేడం. ఇచ్చేసింది కూడా వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేసి వెంటనే ఇచ్చేసాను. యూజువల్గా ఇప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది సైబర్ క్రైమ్, ఓకేనా? సో ఏదైనా సైబర్ క్రైమ్ అయితే ఏంటంటే దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. గోల్డెన్ అవర్ అంటే ఏంటంటే మీకు ఒకవేళ మీ ఫ్రాడ్ జరిగిందండి, సపోజ్గా మీ మనీ కట్టేనాయి, మీరు ఎంత తొందరగా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీకు అంత తొందరగా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో మీరు వెంటనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా లేదా? ఆన్లైన్ లో సైబర్ కంప్లైంట్ పోర్టల్ లో నేను కంప్లైంట్ ఇచ్చాను. అవును, ఇంకో హెల్ప్ లైన్ నెంబర్ 10,000 ఫోన్ చేసి పెట్టారు. హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేశారా? హెల్ప్ లైన్ నెంబర్ ఇప్పుడు యూజువల్గా సైబర్ క్రైమ్ అయితే కంప్లైంట్ పెట్టడం కంటే వాళ్ళు హెల్ప్ లైన్ కాల్ చేసి కంప్లైంట్ చేస్తే మీకు తొందరగా రెమెడీ వస్తుంది. అవును మేడం, అదే చేశాను. హెల్ప్ లైన్ నుంచి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఆన్లైన్ లో కంప్లైంట్ చేయండి అని చెప్పేసి ఫార్మేట్ చెప్పారు. నేను నా సిస్టమ్ లో కంప్లైంట్ ఇచ్చేసాను ఆల్రెడీ. వాళ్ళు ఏమైతే 10,000 హోల్డ్ చేసి పెట్టారు. వీళ్ళు మళ్ళీ ఆ అమౌంట్ ఏదైతే స్కామర్ అకౌంట్ ఉందో ఆ బ్యాంకు పోయే పరిస్థితి ఇది అని చెప్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ నుండి ఒక లెటర్ కావాలి మాకు. ఆ లెటర్ వస్తే మేము ఇక్కడ అకౌంట్ అదే అమౌంట్ మీకు విత్డ్రా చేసిస్తాము అన్నారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు ఒకరు పట్టించుకోవాలి. చెప్తే మాకు సంబంధం లేనట్టు మాట్లాడినా. ఇప్పుడు మీరు ఏ అకౌంట్కి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసిండ్రో అది ఫ్రీజ్ చేశారు అకౌంట్ని? అకౌంట్ ఫ్రీజ్ చేశారు. వాళ్ళు ఎంత అమౌంట్ ఉన్నది ఎంత తెలుసుకున్నారు. అకౌంట్ లో 10,000 హోల్ లో ఉన్నది. మీతో పాటు ఇంకెవరు ఉన్నారా? ఓన్లీ మీరేనా అట్లాంటి స్కామ్స్? నాలాగే ఇంకో అతను స్కామ్ అయింది. దాంట్లో కూడా వాళ్ళది ఆ పిల్లోడి దగ్గర 21,000. ఓకే. మీది ఫస్ట్ అయిందా అతనిదా? ఎంతో హోల్ లో ఉండాలి. ఇంకా అది మీకు తిరిగి రానట్టే అంటున్నారు పోలీసులు. ఇప్పుడు ఫస్ట్ కేసు మీరు ఫైల్ చేశారా ఇంకో అతనా 21,000 పర్సనా? ఫస్ట్ నేను ఫైల్ చేశాను. సో యూజువల్గా ఏంటంటే ఈ కేసెస్లో క్యూ ఉంటుంది. ఫస్ట్ ఎవరు కంప్లైంట్ చేస్తారో వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి రీఫండ్స్ చేయడం స్టార్ట్ పెడతారు. సో ఏదైతే ఫ్రీజ్డ్ అకౌంట్ ఉంటుందో ఆ ఫ్రీజ్డ్ అకౌంట్లో అమౌంట్ ఎంత ఉందని చూస్తారు. మీరు కంప్లైంట్ చేసినప్పుడు ఫస్ట్ అంటే ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఫస్ట్ మనీ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్, థర్డ్ అట్లా క్యూ ఉంటుంది, అది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మీ కేసు కోర్టుకి వెళ్ళిందా? లేదు మేడం. సో కోర్టుకి వెళ్ళే వరకు కూడా మీకు ఎట్లాంటి సొల్యూషన్ దొరకదు. ఎందుకంటే జస్ట్ పోలీసులు సాల్వ్ చేసే ప్రాబ్లం కాదు. సరే మీరు ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే మీరు ఒక్కసారి వెళ్ళి కంప్లైంట్ పెడితే సైబర్ క్రైమ్ కింద సైబర్ క్రైమ్ అనే ఒక నెంబర్ అంటే కేస్ నెంబర్ అనేది ఫైల్ అవుతుంది. ఫైల్ అయిన తర్వాత ఏంటంటే కోర్టుకి వెళ్తుంది. ఆ కోర్టు కేసు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రొసీడింగ్స్ జరుగుతాయి. అక్కడ వాళ్ళు మీరు చెప్పింది కరెక్టా, అక్కడ జరిగిందా, నిజంగా ఫ్రాడ్ జరిగిందని చెప్పి కోర్టు కనుక కన్ఫర్మ్ అయితే ఇమీడియట్గా ఏదైతే ఫ్రీజ్డ్ అకౌంట్ ఉందో ఆ అమౌంట్ నుంచి మీ అకౌంట్కి రీఫండ్ అమౌంట్ కావాలని చెప్పేసి కోర్టు నుంచి ఆర్డర్స్ రావాలి. కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తే తప్ప మీకు మనీ రావు. అది పోలీసులు చేసే పని కాదు, అది కోర్టు నుంచి రావాలి ఆర్డర్స్. ఏంటండి మళ్ళీ మీరు లాయర్లకి వాటికి వీటికి పెట్టుకోవాలి అమౌంట్, మీకు వేస్ట్ అవుతుంది అమౌంట్. దీంట్లో లాయర్ ఉండాల్సిన పని లేదు. మీరు పార్ట్ ఇన్ పర్సన్, మీరు కూడా వెళ్ళి మాట్లాడవచ్చు. మీకేం జరిగిందో మీకు తెలుసు, మీరు వెళ్ళి అదే నాకు ఎలా చెప్పారో మీరు వెళ్ళి జడ్జి గారికి చెప్పవచ్చు. దానికి ఖచ్చితంగా అడ్వకేట్ ఉండాల్సిన పని లేదు. మీరు పార్టీ ఇన్ పర్సన్ అంటే మీరే వెళ్ళి కూడా కేసు మీరు యాక్చువల్ మిమ్మల్ని పిలిపిస్తారు, దానికి అడ్వకేట్ అవసరం లేదు. మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే దాన్ని బట్టి మీరు ఆన్సర్స్ చెప్తే సరిపోతుంది, ఉన్నది ఉన్నట్టు నిజాలు చెప్తే సరిపోతుంది. మీ దగ్గర ఉన్న ఏదైతే ఎవిడెన్స్ ఉందో అదన్నీ ఎట్లా పోలీస్ స్టేషన్లో వేసి ఉంటారో అవే కోర్టుకి వెళ్ళిపోతాయి. ఆ ఎవిడెన్స్ అంతా చూసి కన్సిడర్ చేసి దాన్ని బట్టి కోర్టు ఆర్డర్స్ ఇస్తుంది. కోర్టు ఆర్డర్స్ ఇస్తే తప్ప ఫ్రీజ్డ్ అకౌంట్ నుంచి డబ్బులు రూపాయి కూడా బయటికి రాదు. అది పోలీసుల డ్యూటీ కాదు, పోలీసులో వాళ్ళ పవర్ కూడా లేదు. మనీ అంటే బ్యాంకుకి వెళ్ళి మనీ తీసుకోవడానికి, ఫ్రీజ్డ్ అకౌంట్స్ రిలీజ్ చేసి మీకు అమౌంట్స్ పంపించేంత, రీఫండ్ చేయించేంత అది పోలీసుల పవర్లో రాదు, కోర్టు నుంచే రావాలి.